పట్టుకుంటే మట్టి మట్టి ఉంటే చెట్లకు వేసేసేయండి. ఈరోజు ఉదయాన్నే మేయర్ సురేష్ బాబు గారు, సురేష్ గారు, తర్వాత ఇప్పుడు పాలకవర్గం అంతా కూడా ఈరోజు ఈ ఎకో పార్కును బాగా డెవలప్ చేయడం జరుగుతున్నది. నిజంగా కడప పట్టణంలో దాదాపు 5 లక్షల జనాభా నివసిస్తుంటే ఆర్ట్స్ కాలేజీ తర్వాత ఈ మున్సిపల్ గ్రౌండ్, ఈ 2 గ్రౌండ్లు మాత్రమే అందుబాటులో ప్రజలకు ఉన్నాయి. ఇప్పుడు ఈ చుంచోకు ప్రాంతంలో చాలా పెద్ద ప్రాంతం కాబట్టి అందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ పార్కును ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందనేది ఈ పాలకవర్గం అంతా కూడా నిర్ణయించి ఈరోజు బాగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటటువంటి ఈ పార్కు మూలపడడం జరిగింది. జనాలందరికీ కూడా ఈరోజు వాకింగ్ అనేది చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు చాలామంది కూడా వాకింగ్ చేయాలనుకుంటే సరైనటువంటి ప్లేస్ లేక అందరూ కూడా వృద్ధులు కావచ్చు, పెద్ద మిడిల్ ఏజ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పాపం ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో వీళ్ళందరూ కూడా ఉపయోగించుకున్నట్టయితే డెఫినెట్గా ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత పొద్దున్నే వాకింగ్ కూడా చేయాలని డాక్టర్లు అంతా కూడా చెప్తున్నారు. కాబట్టి వాకింగ్ చేసేది నేర్చుకోవాలి, ప్రతి అందరూ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ 3 ట్రాకులు ఉన్నాయి. ఇప్పుడు 2 ట్రాకులు పూర్తిగా బాగా నీట్గా వచ్చాయి. ఒక ట్రాక్ ఈరోజు పూర్తిగా తయారైపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా కడప ప్రజలందరూ కూడా, కడపలో దాదాపు ఎంత జనాభా ఉంది, ఈ జనాభా అంతా కూడా ఒకసారి చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా వాకింగ్ చేయనటువంటి వాళ్ళని కూడా దీంట్లోకి అందుబాటులోకి తీసుకొని వస్తే వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వాకింగ్ చేసేదానికి వీలవుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి పాలకవర్గానికి, తర్వాత సిబ్బందికి, కార్పొరేషన్ అందరికి కూడా, కార్పొరేషన్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొని ప్రతిరోజు కూడా వాకింగ్ చేయాలని కోరుకుంటున్నాం.